వెంకటేశాయ సర్వభయకేతుభూత సర్వాభయహేతుభూత గోవింద గోవింద. సర్వమయ జీవభర్త సర్వామయ నాశకర్త గోవింద గోవింద. నామాని తే గుణకథావగతాని భూమన్ కామాని హైవ సకలాన్ ప్రవిలాపయంతి క్షేమావహాని సుచిరాయ సమాలపేయం సీమావహీన దయయా పరిపాలయైనం అని జగజ్జన్మస్థితిలయ కారణమైన శ్రీనివాస పరమాత్ముని భక్తిగా ప్రార్థించుకుంటూ శ్రీశుకుల వారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవత మహాగ్రంథం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాము. ప్రారంభంలో యథాప్రకారం ఆచార్యుల వారితో కలిసి ప్రార్థనా శ్లోకాలను చదువుకుని మంగళాచరణం చేసుకుందాము. ఓం నమో వెంకటేశాయ. శ్రీ గురు ప్రార్థనా. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః. గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థనా. వృషభాయత నేత్రాయ వృషదృగ్గోచరాయ చ వృషశైల నివాసాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య నిత్యశుద్ధ బుద్ధ ముక్త స్వభావస్య లీలాగృహీత విగ్రహస్య శ్రీ పద్మావతీ జానేః అనుగ్రహేణ అస్మాకం సర్వేషాం బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తి జ్ఞాన వైరాగ్యాది తదనుకూల సర్వసంపత్సమృద్ధ్యర్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషిః బృహతి ఛందః శ్రీకృష్ణః పరమాత్మా దేవత బ్రహ్మ బీజం భక్తిః శక్తిః జ్ఞాన వైరాగ్యే కీలకం అస్మాకం శ్రీమద్భగవత్ ప్రసాద సిద్ధ్యర్థే పాఠే వినియోగః. ధ్యానం నారాయణామృతరసాఢ్యపయోదుహంతి తన్నామరూపశుభగానరవైశ్చలంతి వ్యాసప్రసూతశుకగోపవరైర్లసంతి గాం కామదాం దుహత భాగవతం వదంతి. శ్రీ గురుభ్యో నమః. బ్రహ్మగారు తాను హృదయంలో చూసుకున్న శ్రీమన్నారాయణమూర్తిని స్తుతి చేస్తున్నారు. ఆ స్తుతిలో భాగంగానే నీకు సంబంధించిన ఏ నామాన్ని ఉచ్చరించినా సరే, అందులోనూ చివరి క్షణాల్లో ఆ నామాన్ని ఉచ్చరించగలిగిన సామర్థ్యంతో ఆ స్థాయిలో ఆ నామాలను ఉచ్చరించుకురావటం అనే సాధన ద్వారా ఆ ఉచ్చారణను చేసుకున్నట్లయితే వాళ్ళు జన్మ జన్మలలో చేసుకున్నటువంటి పాపాలను పోగొట్టుకుని నీ యొక్క సాయుధ్యాన్ని పొందగలుగుతారు అని ఓ మాట అన్నారు. ఆ మాటలో నీ పేరుకే, నీ నామానికే ఇంత ప్రభావం ఉంది, ఇంకా నీ యొక్క తత్వాన్ని గురించి ఏమని చెప్పుకోవాలి అనేటువంటి కైముతిక న్యాయ స్తుతిని కూడా చక్కగా చేశారు. చేసి యోవా అహం చ గిరిశ్చ విభుస్వయంచ స్థిత్యుద్భవ ప్రళయహేతవ ఆత్మమూలం భిత్వా త్రిపాద్వవృధ ఏక ఉరు ప్రరోహ తస్మై నమో భగవతే భువనద్రుమాయ అనేటువంటి పై శ్లోకంలో ఆ పరమాత్మకు భువనద్రుమ
ఈ భువనం మొత్తానికి వృక్షం లాంటివాడు. ఈ సంసారమే, ఈ ప్రపంచమే వృక్ష రూపంలో ఉన్నట్లయితే ఆ వృక్షం యొక్క అసలు సిసలు స్వరూపంగా ఉన్నవాడు అనేటువంటి కొత్త పేరును పెట్టి ఆ పేరుతో నమస్కారం చేసుకుంటున్నారు. భువనద్రుమాయ నమః. ఈ సంసారం అనేటువంటి వృక్ష స్వరూపంలో ఉండేటువంటి నీకు నమస్కారము. ఈ వృక్షానికి 3 కాండాలున్నాయి, 3 స్కంధాలు అంటారు, 3 కాండాలున్నాయి. ఆ 3 కాండాలు యోవా అహం గిరిశశ్చ విభు స్వయం చ. నేను ఒక కాండాన్ని, యోవా అహం గిరిశశ్చ ఆ పరమేశ్వరుడు ఒక కాండము, విభు స్వయంచ శ్రీమన్ మహావిష్ణువు రూపంలో ఉండేటువంటి ఈ స్వరూపమే ఇంకొక కాండము. ఈ 3 కాండాలు స్థితి ఉద్భవ ప్రళయ హేతవ. ఒక కాండం అంటే నేను బ్రహ్మగారు అనేటువంటి కాండం ఈ సంసారం భువనం యొక్క ఉత్పత్తికి కారణమైతే, విష్ణువు అనేటువంటి ఇంకొక కాండం ఈ సంసారం ఈ సృష్టి యొక్క స్థితికి కారణం, పరమేశ్వరుడు అనేటువంటి 3వ కాండం ఈ భువనం ఈ చెట్టు యొక్క వినాశానికి ప్రళయానికి హేతువు. అలా స్థితి ఉద్భవ ప్రళయ హేతవ ఈ 3 కాండాల రూపంలో ఈ చెట్టు అనేది మొలిచింది. ఈ 3 కాండాలు మేము ముగ్గురమే 3 కాండాలుగా ఉండేటువంటి ఈ భువన వృక్షం ఆ పరమాత్మ యొక్క ఒక రూపం. ఈ భువన వృక్షంలో పరమాత్మే మొలకెత్తాడు. ఎలా మొలకెత్తాడు అంటే ఆత్మమూలం భిత్వా. ఆత్మమూలం తనలో ఉండేటువంటి మాయాశక్తి అనేటువంటి మూలాన్ని భిత్వా చీల్చుకుని పైకొచ్చాడు. ఎలాగైతే చెట్టు లేదా మొక్క భూమిని చీల్చుకుని పైకొస్తుందో అలాగే మాయా అనేటువంటి శక్తిని చీల్చుకుని ఈయన పైకొచ్చి కనిపించాడు. ఆత్మమూలం భిత్వా త్రిపాద్ వవృధే. 3 కాండాలతో ఇంతకు ముందే చెప్పుకున్నటువంటి నేను, పరమేశ్వరుడు, శ్రీమన్ మహావిష్ణువు అనేటువంటి 3 కాండాలతో వవృధే చక్కగా ఇంతగా పెరిగి కనిపిస్తున్నాడు. ఇప్పుడున్న వాళ్ళకి కనిపిస్తున్నాడు. బ్రహ్మగారున్న పరిస్థితికి గత సృష్టిలో కనిపించాడు, ఈ జరగబోయేటువంటి సృష్టిలో కనిపించబోతున్నాడు. త్రిపాద్ వవృధే. ఇన్ని రకాలుగా ఇన్ని భేదాలున్నా సరే ఆయన మాత్రం ఏకః, ఒకడే. కానీ ఉరు ప్రరోహ, తనలో ఎన్నెన్నో కొమ్మలను కలిగి ఉన్నవాడు, ఎన్నెన్నో శాఖోపశాఖలతో విస్తరించగలిగినటువంటి వాడు. ఉరు ప్రరోహ. ఎంతోమంది మనువులు, ఎంతోమంది ప్రజాపతులు, ఇంకా మిగతా వాళ్ళు, జనులు, ప్రాణులు అందరినీ కూడా తనలోనే పుట్టించి చూపించగలిగినటువంటి వాడు. అటువంటి ఉరు ప్రరోహ, అటువంటి భువన ద్రుమాయ ఈ సంసారం అనేటువంటి వృక్షం రూపంలో ఉండేటువంటి పరమాత్మకు తస్మై నమో భగవతే. ఈ వృక్షం యొక్క అసలు వాస్తవ స్వరూపమైనటువంటి ఆ పూజనీయుడైనటువంటి పరమాత్మకు నమః, నమస్కారము అని బ్రహ్మగారు ఈ శ్లోకంలో అంటున్నారు. యోవా అహం గిరిశశ్చ విభు స్వయంచ స్థిత్యుద్భవ ప్రళయ హేతవ ఆత్మమూలం భిత్వా త్రిపాద్ వవృధ ఏక ఉరు ప్రరోహ తస్మై నమో భగవతే భువనద్రుమాయ అనే ఈ శ్లోకంలో పరమాత్మనైతే స్తుతి చేస్తున్నారు, మనకు మాత్రం ఉపదేశం చేస్తున్నారు. ఈ సంసారం అనేది ఒక వృక్షం అని అనుకుంటే, వృక్షంలాగా శాఖోపశాఖలతో విస్తరించి గనక ఈ సంసారం కనిపిస్తూ ఉండే మాట అయితే, ఈ సంసారం యొక్క మూలాన్ని వెతుక్కోవాలి. ఈ సంసారం ఎవరి యొక్క స్వరూపం అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. చెట్టును చూసి ఇది మామిడి చెట్ట, నేరేడు చెట్ట, వేప చెట్ట, ఇంకో చెట్ట అని అర్థం చేసుకున్నట్టుగానే, ఆలోచించి దాని యొక్క లక్షణాలను పరిశీలించి నిర్ణయించుకుంటున్నట్లుగానే ఈ సంసార వృక్షాన్ని కూడా చక్కగా పరిశీలించి నిర్ణయించుకోవాలి. ఈ భువనద్రుమం అనేది ఎక్కడి నుంచి వచ్చింది అంటే, ఆత్మమూలం, ఆత్మే మూలంగా ఉండేటువంటి మాయాశక్తిని చీల్చుకుని బయటకు వచ్చింది. ఆ మాయాశక్తిని చీల్చుకుని బయటికి వచ్చింది అంటే వచ్చింది ఎవరు, ఏ విత్తనం మొలకెత్తింది అని ఆలోచించుకుంటే క్రమక్రమంగా పరమాత్మని దగ్గరకే ఆ ఆలోచన
చేరుతుంది. ఆ ఆలోచన వెళ్లేందుకు వీలుగా దీని యొక్క కొమ్మల రూపంలో ఉండేటువంటి మరీచ్యాది ప్రజాపతులను, మనువులను వీళ్ళందరినీ చూసుకోవచ్చు. దీని కాండాల రూపంలో ఉండేటువంటి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులనైనా సరే సరిగ్గా అర్థం చేసుకుని చూసుకోవచ్చు. చూసుకుని ఈ సంసార వృక్షానికి మూలమైనటువంటి పరమాత్మను అందుకునేందుకు ప్రయత్నం చేసుకోవాలి అనేటువంటి ఉపదేశాన్ని కూడా ఇందులోనే అందిస్తున్నారు. అలా అందిస్తూ ఈ పరమాత్మ కేవలం ఈ సంసారానికి మూలం మాత్రమే కాదు, ఈ సంసార వృక్ష బీజం మాత్రమే కాదు, ఈ సంసారాన్ని కదిలించేసే, ఈ సంసారాన్ని క్షోభ పెట్టేటువంటి కాలస్వరూపుడు కూడా అని పై శ్లోకంలో లోకో వికర్మ నిరతః కుశలే ప్రమత్తః కర్మణ్యయం త్వదిదుతే భవదర్చనే స్వే యస్తావదస్య బలవానిహ జీవితాశాం సద్యశ్చినత్యనిమిషాయ నమోస్తు తస్మై అనే శ్లోకంలో ప్రదర్శిస్తున్నారు. అనిమిష ఆ పరమాత్మ కాలస్వరూపుడు, కనురెప్ప వాల్సనక్కర్లేనటువంటి కాలస్వరూపుడు. మిగతా కాలం కనురెప్ప వాలిస్తేనే మొదలవుతుంది, మిగతా కాలం తాలూకు గణన అక్కడి నుంచే ప్రారంభమవుతుంది. కానీ ఈయన కనురెప్ప వాల్చకుండా స్థిరంగా ఉంటూనే కాలస్వరూపంలా ఉండగలడు. అలాంటి కాలస్వరూపుడైనటువంటి పరమాత్మకు నమః, నమస్కారము. ఈ కాలస్వరూపుడైనటువంటి పరమాత్మ ఏం చేస్తున్నాడు అంటే బలవానిహ జీవితాశాం సద్య చినత్తి. ఒక్కొక్కరి ఆయుస్సులను కరిగిస్తున్నాడు, ఒక్కొక్కరి జీవితాలను పూర్తి చేసేస్తున్నాడు. ఆ పూర్తి చేసేటువంటి వాళ్ళల్లో ఎవరెవరున్నారు అంటే లోకం మొత్తం ఉంది, ప్రతి లోకము ఉంది. ఆ లోకంలో ఉండేటువంటి ప్రతి ప్రాణి ఉంది. ఆ లోకంలో ఉండే ప్రాణులందరిలోకి ఉత్తముడైనటువంటి మానవుడు కూడా ఉన్నాడు. ఆ మానవులలో వికర్మ నిరతః, చేయకూడదు అని చెప్పిన వెంటనే దాని మీద చాలా శ్రద్ధగా పనిచేసి ఆ పనే చేద్దామనుకునేటువంటి, నిషిద్ధ కర్మలను మాత్రమే చేద్దాము అని అనుకునేటువంటి వాడు కూడా ఉన్నాడు. వికర్మ నిరతః, వద్దు అంటే చాలు చేయాలని అనిపిస్తుంది, చాలా శ్రద్ధగా చాలా ఆసక్తిగా చేస్తాడు. అలాంటి వాడు కూడా ఉన్నాడు. వికర్మ నిరతః. లేదా కుశలే స్వే ప్రమత్తః, తన యొక్క మంచి ఏమిటో తెలియనటువంటి వాడు, తన మంచి కోసం ఏం చేయాలో అర్థం కానటువంటి వాడు, మంచి అనేదే తెలియనివాడు వీడు కూడా ఉన్నాడు. కుశలే స్వే ప్రమత్తః. పోని వీడు మాత్రమే కాదు, కర్మణ్యయం త్వదుదితే భవదర్చనే వాడు కూడా ఉన్నాడు. నీవు చెప్పినటువంటి వైదికమైనటువంటి కర్మాచరణలను చేసుకునేవాడు కూడా ఇందులోనే ఉన్నాడు. కర్మణి అయం త్వదుదితే భవదర్చనే, నువ్వే చెప్పినటువంటి వేదంలో చెప్పినటువంటి కర్మలను చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఆ కర్మలను చేసుకునే వాళ్ళు కూడా భవదర్చనే, నీకు యత్కరోషి యదశ్నాసి యజ్జుహోషి దదాసి యత్ తపస్యసి కౌంతేయ మత్కురుష్వ మదర్పణం అనేటువంటి తీరులో భగవద్గీతలో పరమాత్మ చెప్పినట్లుగా పరమాత్మకు సమర్పించుకునేటువంటి బుద్ధితో కర్మలను చేసేవాళ్ళు కూడా ఉన్నారు. భవదర్చన బుద్ధితో భగవంతుణ్ణి ఆరాధించుకుంటున్నాము, ఆయన చెప్పినటువంటి పనులు చేసుకుంటున్నాము అనే దృష్టితో చేసేవాళ్ళు కూడా ఉన్నారు. యస్తావదస్య బలవాన్, ఈ కాలరూపుడైనటువంటి పరమాత్మ వీళ్ళందరికంటే కూడా చాలా బలవంతుడు, చాలా బలవంతుడు. ఆ బలవంతుడైనటువంటి పరమాత్మ వీళ్ళందరి యొక్క ఆయుస్సులను క్రమక్రమంగా పూర్తి చేసేస్తున్నాడు. బలవానిహ జీవితాశాం సద్యశ్చినత్తి. ఆ ఆయుస్సు గనక తీరిపోతే ఇంకా జీవించాలి అనేటువంటి ఆశ కూడా మిగలకుండా పోయేందుకు అవకాశం ఉంటుంది. ఆ స్థాయిలో ఆయన కాలాన్ని హరించేసేస్తున్నాడు. అలాంటి హరిస్తున్నటువంటి మానవుల ఆయుస్సులను హరిస్తున్నటువంటి ఆ కాలరూపుడైనటువంటి పరమాత్మకు నమస్కారము అని బ్రహ్మగారు ఈ శ్లోకంలో స్తుతి చేస్తున్నారు. లోకో వికర్మ నిరతః కుశలే ప్రమత్తః కర్మణ్యయం త్వదుదితే భవదర్చనే స్వే యస్తావదస్య బలవానిహ జీవితాశాం సద్యశ్చినత్తి అనిమిషాయ నమోస్తు తస్మై అని ఏమంటున్నారు బ్రహ్మగారు. కాలం అనేది అందరికంటే బలవంతమైనది. కాలం అనేది పరమాత్మ స్వరూపం కాబట్టి ఎవ్వరూ దాన్ని దాటిపోలేరు.
ఎవ్వరూ దాటిపోలేరు. కానీ ఇచ్చిన కాలాన్ని సద్వినియోగం చేసుకోగలగటం, చేసుకోలేకపోవటం అనే 2 ఆప్షన్స్ మాత్రం ప్రతి వాళ్ళ చేతిలోనూ ఉంటాయి. ఈ కాలాన్ని దాటి వెళ్ళలేరు, కాలాన్ని తప్పించుకోలేరు. ప్రతి వాళ్ళు ఎక్కడికో ఒకక్కడ కాలానికి లొంగి తీరవలసిందే. ఇలాంటి పరిస్థితులలో కేవలం చేయకూడదు అని చెప్పిన పనులు మాత్రమే చేసుకునేటట్లా, లేదా మన మంచి ఏమిటి అని ఆలోచించి దానికి తగ్గట్లుగా నడుచుకునేటట్లా, లేకపోతే అసలు మంచి అంటే ఏంటి అని తేల్చుకుని దానికోసం ప్రయత్నం చేసేటట్లా అని ఆప్షన్స్ ఉంటాయి. ఈ ఆప్షన్స్లో సరి అయిన దాన్ని ఎంచుకున్నవాడు కాలాన్ని సద్వినియోగం చేసుకుంటున్నట్టు, సరి అయిన దాన్ని ఎంచుకోలేకపోతే సద్వినియోగం జరగనట్లే. సద్వినియోగం చేసుకున్నా చేసుకోకపోయినా కాలం మాత్రం పరుగులు పెడుతూనే ఉంటుంది. కాలం మాత్రం బలంగా ఎవరికీ లొంగకుండా అందరినీ లొంగ తీసుకుంటూ పరుగులు పెడుతూనే ఉంటుంది. ఆ విషయంలో ఎవరికి వాళ్ళు జాగ్రత్తగా ఉండవలసిందే అని అంటున్నారు బ్రహ్మగారు. ఆ కాలాన్ని దాటే శక్తి ఎవరికి ఎందుకు లేదు అంటే ఆ కాలం పరమాత్మ యొక్క స్వరూపం అని అంటున్నారు. లోకో వికర్మ నిరతః కుశలే ప్రమత్తః కర్మణ్యయం త్వదుదితే భవదర్చనే స్వే యస్తావదస్య బలవాన్ ఇహ జీవితాశాం సద్యశ్చినత్తి అన్నిమిషాయ నమోస్తు తస్మై అని. ఆ పరమాత్మ కేవలం సంసార వృక్షానికి మూలం మాత్రమే కాదు, ఈ సంసార వృక్షంలో ఉండేటువంటి ప్రతి అంశం తాలూకు ఆయుస్సును హరించే కాలస్వరూపం మాత్రమే కాదు, కేవలం ప్రబలమైనటువంటి కాలరూపంలో మాత్రమే ఆ పరమాత్మ లేడు. ఆ పరమాత్మ భయరూపంలో కూడా ఉన్నాడు. పరమాత్మ అనే భయం నిరంతరం ఈ సంసారానికి ఉంది అని పై శ్లోకంలో అంటున్నారు. యస్మాత్ బిభేమ్యహమపి ద్విపరార్ధధిష్ణ్యం అధ్యాసిత సకల లోక నమస్కృతం యత్ తేపేతపో బహుసవో అవరుత్సమానః తస్మై నమో భగవతే అధిమఖాయ తుభ్యం అని. పరమాత్మ అంటే భయం ఎందుకు, మాకేం భయము అని అనుకోవటానికి వీల్లేదు. నాకే భయము. యస్మాత్ బిభేమి అహమపి, నేను బ్రహ్మని, 4 తలకాయలున్న బ్రహ్మని, 4 ముఖాలున్న బ్రహ్మని, నేనే ఆయనకు భయపడుతున్నాను. యస్మాత్ బిభేమి అహమపి, నేనేమి సామాన్యమైన వాడిని కాదు. నా ఆయుస్సు కానీ, నా యొక్క సామర్థ్యం కానీ, నాకుండే గౌరవం కానీ ఏమీ తక్కువది కాదు. ద్విపరార్ధధిష్ణ్యం అధ్యాసిత, నేను 50 ఏళ్ల పాటు ఈ స్థానంలో కూర్చుంటాను, బ్రహ్మగారు అనేటువంటి స్థానంలో కూర్చుంటాను. మామూలు మాటల్లో చెప్పుకోవాలి అంటే ఈ తామర పువ్వు మీద సుఖంగా మెత్తటి తామర పువ్వు మీద కూర్చుంటాను 50 ఏళ్ల పాటు. 50 ఏళ్ళంటే మానవుల మాత్ర పరిమాణంలో అని అనుకునేరు. 4000 యుగాలు ఒక పగలు, 4000 యుగాలు ఒక రాత్రి, ఇలా 8,000 యుగాలు గనక గడిస్తే నాకు ఒక్క రోజు. అలాంటి రోజులు 365 రోజులు గనక గడిస్తే, 360 రోజులు గనక గడిస్తే ఒక సంవత్సరం. అలాంటి సంవత్సరాలు 100 ఏళ్ళు నా యొక్క అధికార కాలం. నేను పుట్టిన దగ్గర నుంచి పూర్తయిపోయేంత వరకు ఉండేటువంటి కాలం. మానవుల ఆయు పరిమాణంతో పోల్చి చూస్తే సున్నాలు పెట్టుకోవడానికి ఏ క్యాలిక్యులేటరు సరిపోదు. అన్ని సున్నాల సంవత్సరాల పాటు నేను ఉంటాను, ఉండేది ఈ స్థానంలో ఉంటాను. ద్విపరార్ధధిష్ణ్యం అధ్యాసిత, ఈ స్థానమేమీ తక్కువ స్థాయిది కాదు. సకల లోక నమస్కృతం యత్, అందరూ వచ్చి, అన్ని లోకాల వారు వచ్చి ఇక్కడికి వచ్చి నమస్కారం చేసుకోవలసిందే. అలాంటి స్థానం. ఎవరికి ఏ కష్టం వచ్చినా సరే ముందు బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళిపోదాము అని పరిగెత్తుకొచ్చేస్తారు. పరిగెత్తుకొచ్చి వాళ్ళందరూ నాకు దండాలు పెడతారు. అలా దండాలు పెట్టే స్థానంలో సుదీర్ఘకాలం పాటు ఉండేటువంటి అధికారంలో కూర్చున్న నేనే యస్మాత్ బిభేమి అహమపి, ఆయన పరమాత్మ పేరు చెప్తే భయపడుతుంటాను. కేవలం భయం మాత్రమే కాదు, ఆయన చెప్పిన పనిని చేయకపోతే ఆయన ఒప్పుకోడు అనేటువంటి భయంతో పని చేయటం మాత్రమే కాదు, ఆయనను చేరాలి అనే ప్రయత్నం కూడా చేసుకుంటూ ఉంటాను. తేపేతప, అందుకనే నేను ఎన్నో తపస్సులను చేశాను. ఎన్నో తపస్సులను తేపేతప బహుసవ, ఎన్నో సంవత్సరాల పాటు చేశాను.
కేవలం సంవత్సరాల పాటు రకరకాల తపస్సులు మాత్రమే కాదు, బహుసభ ఎన్నెన్నో యజ్ఞాలను కూడా ఆయన కోసం చేశాను. తేపే తపో బహుసభ, నా గత జన్మలో కానీ లేదా రాబోయేటువంటి కాలంలో కానీ ఈ ప్రయత్నం నేను చేయబోతున్నాను. తేపే తప బహుసభ అవరురుత్సమాన, ఆయన్ని ఎలాగైనా సరే నా హృదయంలో అట్టిపెట్టుకుందాము, నా హృదయంలో నుంచి ఆయన్ని కదలనివ్వకూడదు అనేటువంటి ప్రయత్నంతో నేను ఇన్ని రకాల తపస్సు చేసుకున్నాను. ఇప్పటికిప్పుడు బహుశవ 100 సంవత్సరాల పాటు తపస్సు చేసుకున్నాను. ఇలా 100 సంవత్సరాల పాటు తపస్సు చేసుకుని నా హృదయంలో ఆయనను నిలబెట్టుకున్నాను. తేపే తపో బహుశవ అవరురుత్సమాన తస్మై నమో భగవతే, అలాంటి పరమాత్మకు నమస్కారం చేస్తున్నాను. ఆయన అధిమఖాయ, కేవలం యజ్ఞస్వరూపుడుగా ఆయన తొందరగా కరుణిస్తాడు. అటువంటి అధిమఖుడుగా ఉండే యజ్ఞస్వరూపుడుగా ఉండేటువంటి పరమాత్మకు నేను కూడా నమస్కరించుకుంటున్నాను అని బ్రహ్మగారు ఈ శ్లోకంలో అంటున్నారు. పరమాత్మకైతే అధిమఖాయ తుభ్యం అని నీకు నమస్కారం పెట్టేశారు. మనకైతే మాత్రం చాలా స్ట్రాంగ్ సజెషన్ ఇస్తున్నారు. ఆయన మహద్భయం వజ్రముద్యతం ఏతద్విదురమృతాస్తే భవంతి అనే తీరులో ఆయన పెద్ద భయం అని అర్థం చేసుకోవాలి. ఆ భయం అనేది ఎలాంటి భయం అంటే, ఆయన చెప్పింది చెప్పినట్లు చేయకపోతే, ఆయన తన ఉపదేశ రూపంలో ఉండేటువంటి వేదాలలో చెప్పిన పని గనక చేయకపోతే దండనను ఇవ్వటానికి సంసిద్ధంగా ఉంటాడు. కర్రెత్తి పట్టుకుని ఉన్నాడు, నెత్తి మీద ఠపీమని వేయటం గ్యారంటీ అనే స్థాయిలో ఆయనకు భయపడి పనులు చేసుకోవాలి. ఈ పనులు చేసుకోవటం నాకు తప్పదు. భయాదస్యాగ్నిస్తపతి భయాత్తపతి సూర్య భయాదగ్నిశ్చ వాయుశ్చ మృత్యుర్ధావతి పంచమహ అని కఠోపనిషత్తులో చెప్పినట్లుగా, అగ్ని కాదు, వాయువు కాదు, మృత్యువు కాదు, ఎవరు కాదు, వీరు కాదు, వారు కాదు, అందరూ కూడా ఆయనకి భయపడి పనులు చేస్తున్నవారే. ఆయా అధికారులలో ఉండేటువంటి వాళ్ళు, నేను కాదు, మిగతా లోకపాలకులు కాదు, ఎవరైనా సరే ఆయన భయానికి లొంగి పని చేయవలసిందే. మహామహా అధికారులు, మహామహాదేవతలు, చివరికి బ్రహ్మగారైన నేనే ఆయనకి భయపడుతుంటే, నేనే ఆయనకు భయపడి ఆయన చెప్పినట్లు చేసుకుంటుంటే, ఆఫ్టర్ ఆల్ మానవులు, ఏ సామర్థ్యాలు లేని మానవులు, దేవతలతోనూ బ్రహ్మగారితోనూ పోలిస్తే ఏ లెక్కకు రాని మానవులు ఆయనకు భయపడి తీరవలసిందే అని విడిగా ఏం చెప్పుకోవాలి? భయం అనేది ఉండాలి. ఆ భయం అనేది కేవలం వ్యతిరేక బుద్ధితో ఉండటానికి వీల్లేదు. భయం అనేది ఆయన చెప్పినటువంటి ఉపదేశాన్ని పాటించటానికి వీలుగా, పాటించకుండా తప్పించుకోకుండా ఉండటానికి వీలుగా భయాన్ని ఉంచుకోవాలి. కానీ ఆయన్ని అందుకోవటానికే ప్రయత్నం చేసుకోవాలి. ఆయన్ని అందుకోవటానికే తేపేతపో బహుసవ అవరురుత్సమాన, ఆయన్ని అందుకోవటానికే ప్రయత్నం చేసుకోవాలి. ఆ ప్రయత్నం మొత్తం యజ్ఞ రూపంలో ఉండాలి. భగవద్గీతలో పరమాత్మ ఎన్నెన్నో యజ్ఞాలను గురించి చెప్పాడు కదా. ఆ యజ్ఞాలలో ఏదో ఒక యజ్ఞ రూపంలో ఆయన్ను అందుకునేందుకు ప్రయత్నంగా ఉండాలి. ఆ యజ్ఞాలన్నీ కూడా ఆయన ఉపదేశం చేసినటువంటి వేదోక్తాలై ఉండాలి, వేదంలో చెప్పబడి ఉండాలి. తోచిందేదో యజ్ఞం అనుకుంటే ఏమి పెద్దగా లాభం లేదు. కానీ ఆయన చెప్పినటువంటి యజ్ఞాలను ఆయన కోసమే, ఆయన్ని అందుకోవటమే ఫలితంగా పెట్టుకుని గనక చేసుకున్నట్లయితే ఆయన తప్పనిసరిగా అనుగ్రహిస్తాడు. భయపడాలి, ఇష్టపడాలి. భయపడాలి, ఆయన అందుకోవటానికి ప్రయత్నం చేయాలి. భయపడాలి, ఆ భయంతో చేసేటువంటి పనులన్నీ ఆయన్ని అందుకోవటానికే వాడుకోవాలి అని ఉపదేశం కూడా చేస్తున్నారు. యస్మాద్ బిభేమి అహమపి విపరార్థధిష్ణ్యం అధ్యాసిత సకల లోక నమస్కృతం యత్ తేపేతపో బహుసవో వరురుత్సమాన తస్మై నమో భగవతే అధిమఖాయ తుభ్యం అనే ఈ శ్లోకంలో మనం జాగ్రత్తగా గమనిస్తే 15వ శ్లోకంలో బ్రహ్మగారు చెప్పినటువంటి నామాలు, పరమాత్మకు సంబంధించినటువంటి నామాలు ఒక్కొక్క శ్లోకంలోనూ ఒక్కొక్క నామం చొప్పున ఈ 3 శ్లోకాల్లోనూ ఉంచారు. ఒకటి భువనద్రుమ అని, రెండోది అనిమిష అని, మూడోది అధిమఖ అని 3 రకాల నామాలను ఉంచారు. ఆ నామాలను ఉంచడం ద్వారా అధిమఖాయ తుభ్యం నమః, లేకపోతే అనిమిషాయ నమోస్తు తస్మై, లేకపోతే తస్మై నమో భగవతే భువనద్రుమాయ అని అనటం ద్వారా
నేను చెప్పినటువంటి నామ స్మరణను నేనే ప్రారంభించాను అని అన్యాపదేశంగా సూచన చేస్తున్నారు. సూచన చేస్తూనే ఆ శ్లోకంలో యస్యావతార గుణకర్మ విడంబనాని నామాని అని చెప్పాం కదా. అవతార నామాలు, గుణ నామలు, అలాగే కర్మనామలు అని 3 రకాలుగా ఉన్నాయి కదా. వాటిని గురించి కూడా కొంత ప్రస్తావన చేస్తాను అని పై శ్లోకంలో అవతార నామాలకు సంబంధించినటువంటి ఒక అంశాన్ని ప్రస్తావన చేస్తున్నారు. ఆ శ్లోకం ఇలా ఉంది. తిర్యంగ్ మనుష్య విబుధాదిషు జీవయోనిషు ఆత్మేచ్ఛయా ఆత్మకృత సేతు పరీప్సయాయ రేమే నిరస్తరతిరప్యవరుద్ధ దేహ తస్మై నమో భగవతే పురుషోత్తమాయ అని. పురుషోత్తమ అనేది భగవంతుడి యొక్క అవతార నామం అని బ్రహ్మగారు చెప్తున్నారు. ఆ భగవంతుడి యొక్క అవతారం లేదా అవతారాలు ఎన్నున్నాయి అని అడిగితే అబ్బో చాలానే ఉన్నాయి. తిర్యంగ్ మనుష్య విబుధాదిషు జీవయోనిషు. తిర్యక్ పశువుల్లోనూ ఆయన అవతారాలున్నాయి, మనుష్యుల్లోనూ ఆయన యొక్క అవతారాలున్నాయి, రామకృష్ణాది అవతారాలు. విబుధాదిషు దేవతలలో కూడా ఆయన యొక్క అవతారాలు చాలానే ఉన్నాయి. ఆయన పశువుల్లోనూ, మనుష్యుల్లోనూ, దేవతల్లోనూ, ఏమాత్రం జ్ఞానానికి అవకాశమే లేనటువంటి పశువుల్లోనూ, జ్ఞానం కాస్తంత మధ్యస్థంగా అటు ఇటు ఊగిసలాడుతూ ఉండేటువంటి మనుషుల్లోనూ, అలాగే జ్ఞానం యొక్క కొంచెం పై స్థాయి ఉండేటువంటి దేవతలలోనూ, ముగ్గురిలోనూ అవతరించి ఉన్నాడు. తిర్యంగ్ మనుష్య విబుధాదిషు జీవయోనిషు. ఆయా స్థానాలలో, ఆయా శరీరాలలో ఆయన అవతరించటం అనేది ఆత్మేచ్ఛయ, కేవలం స్వేచ్ఛతో చేశాడు. ఆ స్వేచ్ఛగా చేసిన వాడు కూడా ఆత్మకృత సేతు పరీప్సయ, తానే చేసినటువంటి జగన్ మర్యాదలు, అంటే ఈ సంసారంలో, ఈ జగత్తులో, ఈ సృష్టిలో ఈ విధంగా నడుచుకోవాలి. ఎవరైనా సరే పరోపకారంతోనే ఉండాలి, పర అపకారం అనేది కూడదు. బలవంతుడు ఎవడైనా సరే బలహీనుణ్ణి హింసించకూడదు. బలవంతుడు ఎవడైనా సరే నేను బలవంతుణ్ణి అని విర్రవీగకూడదు అనేటువంటి కొన్ని నియమాలను, వాటిని శాస్త్రీయ భాషలో మర్యాద అని పిలుస్తారు, తెలుగు మర్యాద కాదు. ఆ మర్యాదలను సంరక్షించటానికి ఆత్మకృత సేతు పరీప్సయా యః, ఆయన అవరుద్ధ దేహ, ఈ శరీరాలలో దిగాడు. శరీరాలలోకి దిగి ఆ శరీరమే తాను అన్నట్లుగా కొంతకాలం నటించి ఊరుకున్నాడు. అవరుద్ధ దేహ. ఎంత బాగా నటించాడు అంటే రేమే, ఒక్కొక్క శరీరంలోనూ ఆయన బాగా ఎంజాయ్ చేసినట్టు కనిపించాడు రేమే. కానీ ఆలోచించి చూస్తే ఆయన నిరస్తరతి. ఏ ఎంజాయ్మెంటు లేదా ఏ ఆనందం, ఏ సంతోషం ఆయన వెతుక్కోనక్కర్లేదు అనే స్థాయిలోనే ఉన్నాడు. ఏ ఆనందమైనా సరే ఆయన యొక్క స్వస్వరూపానందం తాలూకు కాలి గోటికి కూడా పనికిరాదు. అందుకని ఏ ఆనందాన్ని, ఏ సంతోషాన్ని మానవ దేహంతో లేదా ఇతర ప్రాణుల దేహంతో లేదా దేవతల తాలూకు దేహంతో ఏ ఆనందాన్ని ఆయన కోరుకోనక్కర్లేదు అనే స్థాయిలో ఉన్నాడు. నిరస్తరతి. ఆయనకి ఏ కోరిక అక్కర్లేదు అన్నట్లే ఉన్నాడు. ఏ కోరిక అక్కర్లేనివాడు ఫలానా దేహంలో దిగి బాగా సంతోషంగా కనిపిస్తున్నాడు అంటే నటిస్తున్నాడు అనే అర్థం. అలా నటించి సంతోషాన్ని చూపించాడు. అలా ఆయా శరీరాలలోకి దిగి, అంటే అవతరించి అందులో రమిస్తున్నట్లు, చాలా సంతోషంగా ఉన్నట్లు కనిపించినటువంటి తస్మై నమో భగవతే, ఆ పూజనీయుడైనటువంటి పరమాత్మకు నమస్కారం. ఎలాంటి వాడైనా పురుషోత్తమాయ. పురుషోత్తముడు అంటే అన్నిటికంటే విడిగా ఉండేటువంటి వాడు, అన్నిటికంటే గొప్పగా ఉండేటువంటి వాడు, అన్నిటికంటే వేరుగా ఉండేటువంటి వాడు. భగవద్గీతలోని పరమాత్మ మాట ప్రకారం అయితే యస్మాత్ క్షరమతీతోహం అక్షరాదపి చోత్తమ అతోస్మి లోకే వేదే చ ప్రథిత పురుషోత్తమ అనే తీరులో ఉండేటువంటి వాడు. క్షరమైనటువంటి ఈ సంసారం ఆయనకేం లెక్కలేదు. అక్షరుడైనటువంటి జీవుడి కంటే కూడా ఆయన పై స్థాయిలో ఉన్నాడు. అందువల్ల ఆయన అందరికంటే పై స్థాయిలో ఉన్నాడు కాబట్టి పురుషోత్తమ అనే పేరు వచ్చింది. అలాంటి పురుషోత్తముడు ఆయా అవతారాలలో
దిగి ఆయా అవతారాలలో ఆయా దేహాలలో దిగి ఆయా దేహాలతో సంతోషిస్తున్నట్లుగా మనందరికీ కనిపిస్తున్నాడు. ఆయా ఒక్కొక్క అవతారానికి ఉండే ప్రత్యేకించినటువంటి నామధేయంతో పాటు అన్ని అవతారాలకు సరిపుచ్చగలిగినటువంటి నామం ఈ పురుషోత్తమ అనేటువంటి నామం. ఆ పురుషోత్తమ అనేటువంటి అవతార నామంతో ఆయన్ని నేను నమస్కరించుకుంటున్నాను అని తస్మై నమో భగవతే పురుషోత్తమాయ అని బ్రహ్మగారు అంటున్నారు. తిర్యం మనుష్య విబుధాదిషు జీవయోనిషు ఆత్మేచ్ఛయా ఆత్మకృత సేతు పరీప్సయాయ రేమే నిరస్తరతిరప్యవరుద్ధదేహ తస్మై నమో భగవతే పురుషోత్తమాయ అని. పరమాత్మనైతే పురుషోత్తమ అనే నామంతో స్తుతి చేసుకుంటున్నారు, అవతార నామంతో. కానీ మనకు దాంతోపాటు ఉపదేశాన్ని కూడా అందిస్తున్నారు. ఆ పరమాత్మ వాస్తవానికి వీటన్నిటికంటే పై స్థాయిలో ఉండేటువంటి పురుషోత్తముడే. కానీ తాను చేసినటువంటి ఈ జన్మర్యాదలను, ఈ సృష్టిలో అందరూ పాటించి తీరవలసినటువంటి నియమాలను సంరక్షించటానికి, వాటిని సరిగ్గా పాటిస్తున్నారా లేదా అని పరీక్షించి దాన్ని సరి చేయటానికి ఆయన స్వేచ్ఛగా ఆయా దేహాలలోకి దిగుతాడు. ఆయన దిగటం అంటే స్వేచ్ఛగానే, వేరే ఏ కారణము అక్కర్లేదు. జీవుడికి ఉండవలసినటువంటి కర్మలు మొదలైనటువంటివి ఆయనకు అక్కర్లేదు. ఆయన స్వేచ్ఛగా కావాలనుకున్నటువంటి దేహంలోకి ఆయన దూరేస్తాడు. కావాలనుకోవటం ఆయన పశు శరీరాన్ని కావాలనుకోవచ్చు, మనుష్య శరీరాన్ని కావాలనుకోవచ్చు, లేకపోతే ఈసారికి దేవతా శరీరం ఉంచుకుందాము అనైనా అనుకోవచ్చు. కానీ ఏ శరీరంతోనూ ఆయనకు పని లేదు. ఏ శరీరంతోనూ ఆయన ఏ భోగాన్ని, ఏ సంతోషాన్ని అనుభవించనక్కర్లేదు. ఆయన అఖండమైనటువంటి ఆనంద స్వరూపుడు. కానీ ఆయా శరీరాలను స్వీకరించి ఈ జగత్తులో, ఈ సృష్టిలో ఉండేటువంటి సేతువులను ఆయన ఒకసారి సర్దిపుచ్చుతాడు, సరిచేస్తాడు. సరిచేసి ఈ జగత్తు సాఫీగా సాగేటట్లుగా ఆయన చూసుకుంటాడు. ఆయన ఒక్కొక్క అవతారానికి ఒక్కొక్క నామం అయితే అన్ని అవతారాలకు పురుషోత్తముడు అనేటువంటి నామం సరి అయిన నామము అనేటువంటి ఉపదేశం చేస్తున్నారు. చేస్తూ తిర్యం మనుష్య విబుధాదిషు జీవయోనిషు ఆత్మేచ్ఛయా ఆత్మకృత సేతు పరీప్సయాయ రేమే నిరస్తరతిరప్యవరుద్ధదేహ తస్మై నమో భగవతే పురుషోత్తమాయ అని అంటున్నారు. దీనితో పాటు కూడా యో విద్యయా అనుపహతోపి ఎన్నాభిపద్మ అనేటువంటి పై శ్లోకాలలో బ్రహ్మగారు ఇంకా కూడా పరమాత్మను స్తుతి చేస్తూనే ఉన్నారు. స్తుతి చేయటంతో పాటుగా మనకు అందించవలసినటువంటి విషయాలను అందిస్తూనే ఉన్నారు. ఆ అందించబోయేటువంటి విషయాలను ఎలాగూ అర్థం చేసుకుంటాం కాబట్టి ఇంతవరకు అందించినటువంటి విషయాలను ఒకసారి సింహావలోకనం చేసుకున్నట్లయితే, ఆ పరమాత్మ ఈ సంసార వృక్షానికి మూలం. ఈ సంసారంలో భాగమైనటువంటి మనందరికీ కూడా కాల రూపంలో ఉండి మనం చేసేటువంటి ప్రతి పనికి సాక్షిగా ఉంటూ మన యొక్క ఆయుస్సు యొక్క ప్రమాణాన్ని ఒక్కొక్క క్షణానికి తరిగిస్తూ ఉంటాడు. ఉన్నటువంటి ఆయుస్సును, ఉన్నటువంటి కాలాన్ని సద్వినియోగం చేసుకోవటం అనేది ఎవరికి వారికి చేతుల్లో ఉండేటువంటి పని. ఒకవేళ ఆ సద్వినియోగం చేసుకోలేని పరిస్థితే ఉన్నట్లయితే, దుర్వినియోగం చేసేటువంటి పరిస్థితే ఉంటే ఆ పరమాత్మే భయానకంగా మారిపోతాడు, భయస్వరూపంలో మారిపోతాడు. సద్వినియోగం చేయని వారిని దండించటానికి ఆయన ఎప్పుడూ సంసిద్ధంగానే ఉంటాడు. సద్వినియోగం చేసుకున్న వారికి ఆ సద్వినియోగానికి ఫలితంగా తానే దక్కటానికి సంసిద్ధంగా కూడా ఉంటాడు. ఈ జగత్తులో ఉండేటువంటి ధర్మాలు లేదా ఈ జగత్తులో ఉండేటువంటి నియమాలు ఎప్పుడైనా గనక కట్టు తప్పినట్లయితే ఆ నియమాలను సరిచేయటానికి స్వతంత్రించి తానే దిగి రావటానికి కూడా ఆయన ఏమీ వెనకాడడు. దిగి వస్తాడు. దిగి వచ్చి వాటన్నిటినీ సర్ది తన స్టైల్లోనే సర్ది చక్కగా ఎప్పుడు కావాలంటే అప్పుడు కనుమరుగైపోతాడు. కానీ ఈ జగత్తులో ఉండే వాళ్ళందరూ ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండటం మంచిది, కాలాన్ని సద్వినియోగం చేసుకోవటం మంచిది, అదే సమయంలో పరమాత్మకు భయపడటం మంచిది, అదే సమయంలో ఆ పరమాత్మను సంసార వృక్షానికి మూలంగా ఈ సంసారం కంటే బయట ఉండేటువంటి పురుషోత్తముడుగా అర్థం చేసుకోవటం అనేది మంచిది అనేటువంటి భావం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఈ భావాన్ని
కొంచెం మనసుకు ఎక్కించుకుని కాలాన్ని సద్వినియోగపరచడం ఎట్లా అనే ఒక కొత్త పుస్తకాన్ని రాసుకుని ఆ పుస్తకం ప్రకారం మనం నడుచుకుందాము. మనం నడుచుకునేందుకు వీలుగా మనకు సహకరించవలసిందిగా ఆ జగజ్జన్మ స్థితిలయ కారణమైన శ్రీనివాస పరమాత్మని భక్తిగా ప్రార్థించుకుందాము. ఆ ప్రార్థనతో పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాము. ఓం నమో వెంకటేశాయ. నిగమస్తుత లక్ష్మీపతి జగదంతర్యామి వగుచు స్వర్గము నెల్లందగు భవదైశ్వర్యంబుననగణిత సౌఖ్యానుభవమునందింతుగదే అని అనేక నామాల ద్వారా భువనద్రుమ వైభవాన్ని, అలాగే అనిమిష తత్వం గురించి, అధిమఖ వైభవం గురించి, అంతటి గురించి పురుషోత్తమ తత్వాన్ని అటు భగవద్గీతలో కానీ దానికి భాష్యరూపమైనటువంటి శ్రీమద్ భాగవతంలో కానీ ఆచార్యముఖంగా మనం ఆలకించేటువంటి భాగ్యాన్ని ఆ శ్రీనివాస పరబ్రహ్మ నిరంతరం మనకు ఈ నాద నీరాజన వేదికగా అందిస్తూ ఉన్నాడు. ఇటువంటి భాగ్యాన్ని ఆచార్యులు చెప్పిన అర్థాన్ని అనుసంధానం చేసుకుంటూ శ్రద్ధగా మనం తృతీయ స్కంధంలో 9వ అధ్యాయంలో 16వ శ్లోకం దగ్గర నుంచి పారాయణ చేసుకుందాం. అథ శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం తృతీయ స్కంధే 9వ అధ్యాయే శ్లోకాః యో వాహం చ గిరిశశ్చ విభుస్వయం చ స్థిత్యుద్భవ ప్రళయ హేతవ ఆత్మమూలం భిత్వా త్రిపాద్వవృథ ఏక ఉరు ప్రరోహః తస్మై నమో భగవతే భువనద్రుమాయ లోకో వికర్మ నిరతః కుశలే ప్రమత్తః కర్మణ్యయం త్వదుదితే భవదర్చనే స్వే యస్తావదస్య బలవానిహ జీవితాశాం సద్యశ్చినత్యనిమిషాయ నమోస్తు తస్మై యస్మాత్ బిభేమ్యహమపి ద్విపరార్థధిష్ణ్యం అధ్యాసితః సకల లోక నమస్కృతం యత్ తేపే తపో బహుశవో వరురుత్సమానః తస్మై నమో భగవతే ధిమఖాయ తుభ్యం తిర్యం మనుష్య విబుధాదిషు జీవయోనిషు ఆత్మేచ్ఛయాత్మకృతసేతు పరీప్సయాయః రేమే నిరస్తరతిరప్యవరుద్ధ దేహః తస్మై నమో భగవతే పురుషోత్తమాయ ఇతి శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం తృతీయ స్కంధే 9వ అధ్యాయే శ్లోకాః అందరం కలిసి క్షమాప్రార్థన దగ్గర నుంచి మంగళాంత శ్లోకం వరకు పలుకుతూ మంగళాంతంగా నేటి అధ్యయన కార్యక్రమానికి పరిసమాప్తిని పలుకుదాం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్ సమర్పణం
कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि। अथ लोकक्षेम प्रार्थना। सर्वे भवन्तु सुखिनः, सर्वे सन्तु निरामयाः, सर्वे भद्राणि पश्यन्तु, मा कश्चित् दुःखभाग् भवेत्। अथ मङ्गलम् श्रियः कान्ताय कल्याणनिधये निधयेऽर्थिनाम् श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम्। కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్, Varatex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad. Call to 9100885551 9100885559.